హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ రాజమండ్రి నుంచి ఈరోజు మార్నింగే ట్రైన్లో వచ్చాను. ఇక్కడ నాచుగుంట అనే ఒక ఊరు ఉంది. అది ఎక్కడుందంటే తాడేపల్లిగూడెం దగ్గరలో ఉంది. అక్కడ నాచుగుంట దగ్గర చాలా జనవరి నెలలోని మంచి మంచి మీటింగ్స్ జరుగుతాయి, చర్చికి సంబంధించినవి. ఇక్కడైతే మంచిగా లక్షల్లో జనాలు వస్తారు. ఇక్కడ 3 days ఉంటుంది ఈ మీటింగ్స్. మార్నింగు అలాగే నెక్స్ట్ నైటు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ అది పెడతారు. ఇక్కడ వరి పొలాలు కూడా చాలా బాగుంటాయి, చుట్టూ పొలాలు ఉంటాయి, మధ్యలో చర్చి ఉంటుంది. ఇక్కడికి నేను ప్రతి 1 yearకి ఒకసారి జనవరి నెలలో 27, 28, 29 మీటింగ్స్ ఉంటాయి. నేను ఒక డే అయినా గడుపుతాను. ఇక్కడ చాలా బాగుంటుంది. అంతా పిల్లలు ఆడుకోవడానికి కానీ మంచిగా మంచి మంచి ఐటమ్స్, బొమ్మలు కొనుక్కోవడానికి, ఇక్కడ స్నానాలు చేయడానికి మంచిగా వాగులని అలాగే చెరువులని బాగుంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఇక్కడికి ప్రతి 1 yearకి ఒకసారి వస్తూ ఉంటాను. మీరు కూడా వీలుంటే రండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి మనం ఏమైనా ప్రేయర్ చేసుకున్నప్పుడు అవి మన జీవితంలో జరుగుతాయి. నాకైతే 3 years బట్టి నేను వస్తున్నాను. నా లైఫ్ అయితే చాలా మారింది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనం ఏమీ కొనుక్కో అవసరం లేదు. మనకు ఫుడ్ ఫ్రీనే, మంచిగా వాటర్ ఫ్రీ, అన్నీ ఫ్రీ దొరుకుతాయి. చక్కగా మనం ఒక సంబరంలా ఉంటుంది. కాబట్టి నేను నా ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే ప్రతి సంవత్సరం వస్తున్నాను, కానీ నేను ఈ ఇయర్ కాబట్టి యూట్యూబర్గా అవ్వాను కాబట్టి ఇప్పుడే వీడియో తీస్తున్నాను. నాకైతే ఈ మీటింగ్స్ దగ్గర వీడియో తీస్తున్నానని నేనైతే అసలు అనుకోలేదు. ఇక్కడైతే వాతావరణం కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా రండి, తెలియని విషయాలు తెలుసుకోండి. పెద్దగా ఏం దూరం ఉండదు. ఇక్కడ రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం ట్రైన్ ఉంటుంది. అది ఎక్కితే మంచిగా తక్కువ మనీ అవుతాయి. చక్కగా 1 గంటలో వచ్చేయచ్చు. నేనైతే చాలామందిని మీట్ అయ్యాను. మంచిగా నా యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్పాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మంచిగా చేస్తున్నాం అంటున్నారు. మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని కొత్త ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పొలాల దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నాచుకుంటూ వచ్చానని మీకు చెప్పాను కదా మార్నింగ్. ఇక్కడైతే వరి పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఇలాంటి దగ్గరికి వచ్చి ఇలాంటి వీడియో షూట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే సిటీలు అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి, కొద్దిగా పల్లెటూరు వాతావరణం కూడా చూపించాలి కదా. ఇవైతే మొత్తం పంటలు చూడండి, నిగనిగలు ఆడిపోతున్నాయి. ఎక్కడ చూసినా చెట్లు, పంటలు, ఎటు చూసినా చూడండి. ఇదైతే మధ్యలో ఉంది. ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే మధ్యలో ఉంది. నా చుట్టూ కూడా పొలాలు చూడండి, ఎంత పొలం గట్లు. చాలా ఈ వరి ఎంత కష్టపడి పండిస్తున్నారా రైతులని నాకైతే అనిపిస్తుంది. ఇదంతా కూడా ఎంత కష్టపడితే మనకు ఆహారం వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏదో మనం కొనేసుకొని మనీ పెట్టి ఆహారం తినేస్తున్నాం, బియ్యం అవి వస్తున్నాయి. కానీ అవి ఎంత కష్టమో ఇక్కడ మొత్తం చూడండి. బురద, నీళ్ళు, ఇందులోకి దిగాలి. నెక్స్ట్ ఇవన్నీ తీయాలి, మళ్ళీ నాటేయాలి. చాలా పని ఉంది. అవి మళ్ళీ వడ్లు రావాలి. రైతులకు మాత్రం ఎంతైనా హ్యాండ్సమ్ అని చెప్తాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు. అలా కష్టపడకుండా అయితే మనకైతే ఏమీ రాదు. మనం అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ కష్టమే ఇదనమాట. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా ఇప్పుడే లంచ్ చేసాము, భోజనాలు అయినాయి. ఇప్పుడు ఇటు వచ్చాము ఫ్రెండ్స్. మీకోసం ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాను. నాకు అందరూ లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ, వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.